సభ్యత్వ నమోదులో తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖలు వెనకడిపోయాయి. ఇచ్చిన టార్గెట్కు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. లక్ష్యాన్ని చేర్చుకోవాల్సింది పోయి ఢిల్లీ పెద్దలు ఆదేశించడంతో ఇప్పుడు మరోసారి అంతా కార్యక్షేత్రంలో దూకేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే తమది అతిపెద్ద పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాలు షాకిచ్చాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలు సభ్యత్వ నమోదులో దూసుకుపోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్టీ వెనుకంజలో ఉంది. లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిపోయారు కమలనాథులు. అయితే గతం కంటే తమ సభ్యత్వ నమోదు బాగా పెరిగిందని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించాలని హైకమాండ్ స్పష్టం చేయడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ నేతలు కొనసాగించనున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మిగిలినవి రావడం వల్ల కొంత స్లోగా ఉండి ఇప్పుడు బాగా ఊపు అందుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు మాకు వచ్చిన అంచనాల ప్రకారంగా 20 లక్షల వరకు దాటుతున్నట్లుగా మెంబర్షిప్ వచ్చింది. కాబట్టి ఇక్కడ టార్గెట్ కూడా మేము 35 లక్షలు తెలంగాణలో చేయాలని చెప్పేసి పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ బీజేపీకి విధించిన టార్గెట్ 35 లక్షలు. ఇప్పటి వరకు నమోదైన సభ్యత్వం 12 లక్షలు దాటదని నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు విధించిన టార్గెట్ 45 లక్షలు, కానీ నమోదైంది 20 లక్షలు మాత్రమే. తమిళనాడు, కేరళలో బీజేపీ టార్గెట్ అధిగమించింది. తాము టార్గెట్ చేరుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. ఎలక్షన్లు కానివ్వండి, దానిలో కొంత సమయం అయిపోయినందున మేము ఇచ్చినటువంటి టార్గెట్ 6 లక్షలు ఈ జిల్లాలో చేయాలని అనుకున్నాం. దానిలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాకి ఈ నిన్నటి వరకు 1,20,000 రావడం జరిగింది. ఇంకొక 2 లక్షలు కూడా మేము చేయాలనే ప్రయత్నం ఉన్నాం. దానికి ఇంతకుముందే చెప్పినట్టు సంపర్క్ అభియాన్ పేరుతో ఈరోజు రేపటి నుంచి కంటిన్యూగా 3 నెలల పాటు సంపర్క్ అభియాన్ ఉంది. కాబట్టి దానిలో భాగంగానే సంపర్క్ అభియాన్తో పాటు మేము ఈ మెంబర్షిప్ కూడా చేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 3 నెలల్లో మేము ఇచ్చినటువంటి టార్గెట్ చేస్తాం. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సమయంలోనే 2 రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ కూడా మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టాయి. బహుశా అదే తమ సభ్యత్వ నమోదును గండికొట్టి ఉంటుందని బీజేపీ నాయకులు అంటున్నారు. సతీష్ కుమార్, కరెస్పాండెంట్.